శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. ఈవేళ మనం 25వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. భగవానుడు చెబుతూ ఉన్నాడు, కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటి సత్యం మనకు శిరోధార్యంగా భావించాలి. అర్జునుల వారి ద్వారా యావత్ ప్రపంచానికి తెలియచేశాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. 6 నెలలు గల దక్షిణాయనము ఏ మార్గమున గలవో ఆ మార్గమున వెడలిన సకామ కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది మరల ఎనుకకు వచ్చుచున్నాడు, తిరిగి జన్మించుచున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా తెలుసుకుందాం. జ్ఞానము ప్రకాశ రూపమై ఉన్న చంద్రమున అజ్ఞానము అంధకార రూపమై ఉన్నది. అట్టి అంధకార మార్గమున జనువాడు మరల జన్మించును, మరల సంసార చక్రమున తగులుకొనును. ఇచ్చట యోగి అనగా ఫలాపేక్షతో గూడుకొనిన కర్మలను ఆచరించువాడని అర్థం. యోగి అనగా ఫలాపేక్షతో గూడుకొని కర్మల ఆచరించువాడని అర్థం. ఆత్మజ్ఞానము లేమిచే అతడు మరల జన్మించును. అజ్ఞానాంధకారమును సూచించుటకు ఇచ్చట కొన్ని పదార్థములు తెలుపబడినవి. అవి ఏవి అనగా పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము. ఇందు మొదటి 3 అంధకార సూచకములై ఉన్నవి. 4వది అధో మార్గమును అనగా సూచించుతున్నది. ఇట్టి అంధకార మార్గము గుండా చనువాడు, ఆత్మజ్ఞానమును లేనివాడు, అతని కర్మను అనుసరించి చంద్రలోకము మున్నగు వానిని పొంది మరల కొంతకాలమునకు భూలోకమున జన్మించును. చీని పుణ్యమత్యలోక విశంతి అని మనకు శాస్త్రం చెప్పిన విధంగా పైన తెలిపిన దక్షిణాయనము అవిద్యావశమున జీవునకు కలుగును. అదో దృష్టిని తెలుపుతున్నది. అదో దృష్టి ఉన్నవాడే దక్షిణాయనములో ఉన్నవాడని ఇక్కడ మనకు తెలుసుకోవలసి ఉంటుంది. పై శ్లోకములందలి ఉత్తరాయణ దక్షిణాయన పదములకు అంతరార్థమును కూడా భగవానుడు మనకు ఇక్కడ చక్కగా తెలియజేశాడు. ఇక్కడ గైకొనుట ఉత్తమముగా తోచుతున్నది. యాలైన మహనీయులెందరూ దక్షిణాయనమున కూడా దేహమును వీడుచున్నారు. మూర్ఖులెందరో ఉత్తరాయణమును కూడా దేహమును వదులుచున్నారు. బాహ్యార్థమును మాత్రము గైకొనినచో దక్షిణాయనమున దేహమును వీడు జ్ఞానులు తిరిగి జన్మించుదరనియు, ఉత్తరాయణమును దేహమును వదులు మూఢులు జన్మరాహిత్యము నొందుదురని చెప్పవలసి వచ్చును. అది కేవలము సత్యదూరమేయగును, అది సత్యము కాదు. కాబట్టి ఉత్తరాయణ దక్షిణాయనములకు ఉత్తర మార్గము దక్షిణ మార్గములని గాని జ్ఞాన అజ్ఞానములని గాని కూడా అర్థము చెప్పుట సమంజసముగా తోచుతున్నది. ఉత్తరాయణము దక్షిణాయనము అంటే జ్ఞానము అజ్ఞానము అని. అజ్ఞానముతో ఉన్నదంతా దక్షిణాయనము, జ్ఞానముతో ఉన్నదంతా కూడా ఉత్తరాయణముగా మనకు తెలియబడుతూ ఉన్నది. సకామ కర్మయోగి లేక అజ్ఞాని ఏ మార్గము గుండా చెనును అని మనకి ఒక ప్రశ్న ఏర్పడినప్పుడు వాడు ఎట్లా ఉంటాడు? పొగ, రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము అనునవి కల అంధకార మార్గము గుండా చెనును.
ఎట్లా ఉంటుంది ఇక్కడ? పొగ రాత్రి కృష్ణపక్షము, దక్షిణాయనము అనునవి కల ఆ రకంగా కలిగినటువంటి వారు అంధకార మార్గము గుండా చెనును అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంది. అతనికి జన్మరాహిత్యము కలుగునా? కలుగదు. అతడు తిరిగి జన్మించి ఏ తీరును అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఫలితాంశం ఏమిటి అన్నప్పుడు ఆత్మజ్ఞానమును పొంది ఊర్ధ్వ మార్గమున జని పునరావృత్తి రహిత శాశ్వత పదవి నొందుటయే యుక్తము. అంతేకాని భౌతికంగా మన వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి ఈ 12 మాసములలో మనకి 6 మాసములు ఉత్తరాయణమని, 6 మాసములు దక్షిణాయనమని, ఇందులో మనకి మకర సంక్రాంతి నుండి మనకు సూర్యుడు ఉత్తరాయణములో ప్రవేశం చేస్తూ ఉన్నాడని ఇది చెప్పుకునేటువంటి మాటలే. ఎందుచేత అంటే నీకు నీవే గదా కర్తవు, కర్మ ధర్మములకు నీదే గదా బాధ్యత. ఉత్తరాయణ పుణ్యకాలములో నీవు పాపములు చేస్తే కూడా అవి నిన్ను అంటావా? దక్షిణాయన పుణ్యకాలములో నీవు ఉత్తమమైన పనులు చేస్తే అది నీకు ఏమైనా హాని చేస్తుందా? కాలము ఏదైనా కావచ్చు, ఉత్తరాయణమైన కావచ్చు, దక్షిణమాయనమైన కావచ్చు, నీవు సత్ఫలితములే చేయాలి. దక్షిణాయనములలోనే సత్ఫలితం చేస్తే కూడా నాకు మంచి జరగదు అనే పదం వాడవచ్చునా? ఉత్తరాయణములో నేనేమి ఉత్తమ కార్యక్రమములు చేయక ఉంటే కూడా, అజ్ఞానములో ఉంటే కూడా శరీరాన్ని వదిలేస్తే నాకు మోక్షమని అనవచ్చునా? ఇది సత్యమైనటువంటి పలుకులు కాదు. ఈ బాహ్య ప్రపంచ దృష్టిని వదిలి అంతర్ముఖుడై నీ యొక్క ఊర్ధ్వస్థానానికి వెళ్ళి సహస్రారములో నీవు నివాసము ఏర్పడినటువంటి వాడు ఎప్పుడూ ఉత్తరాయణమే. 24 తత్వములతో ఉన్నప్పుడు అంతా దక్షిణాయనమే. ఈ సత్యాన్ని గుర్తెరిగినటువంటి వాడే నిజమైనటువంటి యోగి. మిగిలిన యోగులందరూ కూడా తిరిగి మళ్ళీ జన్మముకు రావలసి ఉంటుందని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.